నమస్కారం. మళ్ళీ ఈరోజు మా బాచ్పల్లి ప్రాంతంలో వడ్డెర వాళ్ళు చాలా నివసిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి అక్కడే నివసించి మళ్ళీ రాయి కంకర గనేటు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ వృత్తి అది కొట్టుకొని బతికేవాళ్ళు. మళ్ళీ ఈరోజు చూస్తూ దినదిన అభివృద్ధిగా మళ్ళీ ఒక పట్టణంలాగా అయిపోయింది బాచ్పల్లి. మళ్ళీ ఈరోజు ఏది ఎక్కడ వేయాలన్నా వీళ్ళకి ఒక పెద్ద కొరివిలాగా సమస్య ఎదురుపడ్డది. ఎక్కడ పోయి రాయి కొట్టుకోలేని పరిస్థితి. ఇంతకుముందు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండే, గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ప్రైవేట్ ల్యాండ్లో కూడా గనేట్ కొట్టుకున్నా ఎవరు ఏమనే వాళ్ళు లేకుండే. ఇప్పుడు అన్నీ అక్కడ ప్రైమ్ ఏరియా కావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఎంఆర్ఓలు వేయనిట్లేదు, వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. మళ్ళీ గనేట్ కొట్టుకుందామంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మళ్ళీ వీళ్ళ జీవనోపాధి, ఇలా చదువు లేదు ఏం లేదు, వీళ్ళ జీవనోపాధి గనేట్ కొట్టుకొని బతుకుతారు, రాయి కొట్టుకొని బతుకుతారు. మళ్ళీ జీవనోపాధి ఒక్క కుటుంబం 2 కుటుంబాలు కాదు, దగ్గర 600 కుటుంబాలు ఉన్నాయి బాచ్పల్లిలో. మళ్ళీ ఈ కుటుంబాలు అందరూ ఈ చదువు లేని వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి? మళ్ళీ దీన్ని వెంటనే గవర్నమెంట్ ఆలోచించాలి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి వీళ్ళందరి తరఫున వినతి పత్రం ఇచ్చినాం. వీళ్ళకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా 5 నుంచి 10 ఎకరాలు వీళ్ళకి ఇస్తే వీళ్ళ జీవనోపాధి గడుస్తుంది. వీళ్ళకి ఎందుకంటే ఇంకో పని చేసుకోలేని పరిస్థితి వీళ్ళది. ఆడపిల్లలందరూ చూడాలి, మొక్కలు చూడాలి, గనిడి కంకర కొట్టుకుంటారు. కొద్దిగా లేచి మొగోళ్ళు ఏమిటి కంకర కొట్టుకుంటారు. వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ చదువుకున్న ఈ రోజు 4 ముక్కలు రాదు, ఏ జాబులు పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా సార్ ఏదైనా ఉండని, ఎంతో మందికి ఇస్తున్నారు, ఎంతో ఉత్త మసీదులకు ఇస్తున్నారు, లేకుంటే ఇంకొక దానికి ఇస్తున్నారు, క్రిస్టియన్స్కి ఇస్తున్నారు, ఇందులో అన్ని రకాలకు ఇస్తున్నారు. అదే రకంగా ఈ వడ్డెర కులాన్ని ఆలోచించి ఖచ్చితంగా ఈ జాగా కేటాయించాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ అదేవిధంగా ఈ మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. ఈ వడ్డెర సంఘం అధ్యక్షుడు కూడా వెళ్ళి మళ్ళీ దీన్ని ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పించేదానికి ఆగేది లేదు. ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఎందుకంటే వాళ్ళ ముఖాలు చేస్తే వాళ్ళు రెండో పని చేసుకోలేదు. వారం రోజులు కేసులు పెడితే వాళ్ళు టాటర్ తీయడానికి భయపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ ఈ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఖచ్చితంగా ఈ వడ్డెర వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నమస్తే అండి, నా పేరు రమ, కుంచెపు రమ. నేను వడ్డెర కులస్తురాలని. నేను తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్, అఖిల భారత సంఘం తరపు నుంచి. ఇక్కడ ఉన్నారందరూ కూడా వడ్డెర కులస్తులే. పని చేసుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి పనులు చేసుకుంటుంటే గవర్నమెంట్ స్థలంలో డంప్ చేస్తున్నారని వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్ ముందు ట్రాక్టర్స్ అన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు అక్కడ పనిచేస్తున్నది కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించుకోవడం కోసం కాదు, కనీసం వాళ్ళు పొట్టకూటి కోసం, వాళ్ళు పనులు చేసుకోవడం కోసం ఆ గవర్నమెంట్ ల్యాండ్ను వాడుతున్నారని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా నేనే ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సంఘం తరఫున నేను వీళ్ళకు కొంత హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మన అన్నగారు పాండు గారు ఈ సంఘం గురించి, వీళ్ళ గురించి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మాకు కావాలి మా సంఘం ముందుకెళ్ళడానికి కోసం. మేము ఒకటే అడుగుతున్నాం, మా సంఘం తరపు నుంచి మేము పనులు చేసుకోవడానికి